భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీపురుగూడెం ఆశ్రమ బాలుర పాఠశాలలో ఆకలితో అలమటిస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సమస్యలపై 99 టీవీలో ప్రసారమైన కథనంపై స్పందించారు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆకస్మికంగా పాఠశాలను తనిఖీలు చేసి విద్యార్థులకు అందుతున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం పాఠశాల అటెండెన్స్ రికార్డ్స్ ను పరిశీలించారు. ఆశ్రమ పాఠశాల హెచ్ఎం వార్డెన్పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో విద్యారంగానికి విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటుగా విద్య కూడా స్వచ్ఛంగా అందించడమే ప్రభుత్వ రాష్ట్ర లక్ష్యమని పేర్కొన్నారు. వహించిన వారి మీద కూడా ఏదైనా సూచిక ప్రాయం కూడా వాళ్ళకి తీసే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వంట దగ్గరికి వెళ్తే ఎంత అంటే లోపల కూరగాయలు చూసిన తర్వాత కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నాయి. కుళ్ళిపోయిన కూరగాయలు సరే వాస్తవానికి అవి కోసి ఏమన్నా వచ్చింది బయటకు వచ్చిన పడేస్తారని పడేసే పరిస్థితి లేదు. అది కూడా మళ్ళీ వాటిని కూడా మళ్ళీ కూరలో వండే ప్రయత్నం చేసిండు. ఇంకొకసారి అట్లాంటిది గనక వహిస్తే మాత్రాన్ని కూడా ఇమ్మీడియట్లీగా అమ్మ వాళ్ళని జాబ్ నుండి రిమూవ్ చేయండి, అవసరం లే. ఎందుకనంటే నిర్లక్ష్యంగా గనక ఎవరైతే ఆదివాసీ గిరిజన విద్యార్థులు చదువుతున్నారు ఆశ్రమ పాఠశాలలలో ఇలాంటిది గనక ఇంకొకసారి కనిపిస్తే మాత్రానికి సహించేది లేదు. ముందే చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా ఎవరిని కూడా నిర్లక్ష్యంగా వహించిన వాళ్ళు మాత్రం మన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ధైర్యాన్ని వదిలించి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆశ్రమ పాఠశాలల మీద ఈరోజు మరి పూర్తి స్థాయిలో ఐటీడీ సెక్టర్లో ఒక పక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఇంకొక పక్క డిప్యూటీ డైరెక్టర్ గారు ఈరోజు చాలా క్షుణ్ణంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో విద్యా విధానంలో బాగుండాలని ఆలోచిస్తూ రాష్ట్రంలో మొట్టమొదటి ఆశ్రమ స్కూల్లో మొదటి స్థానంలో మనమే ఉన్నాం. మన జిల్లానే ఉంది. ఆ జిల్లాలో మన నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది విద్యా విధానంలో. అంటే అంత ప్రక్షాళన, గ్రామ ప్రక్షాళన ప్రతి పాఠశాలలో వారు గతంలో అయ్యేది